ఏయ్ శరణ్య, మీకేమైనా పిచ్చి పట్టిందా? మాకు పిచ్చి పట్టడం కాదు, నీకు పట్టిన ఈ ఇంటి పెత్తనం కావాలన్న పిచ్చిని ఇవాళ మేం వదిలించబోతున్నాం. శరణ్య కానీ ఇదిగో అమ్మి, మా అమ్మకి వాతలు పెడితే నేను ఊరుకోను. ఏ నీకు కూడా పెట్టాలా వాతలు? అమ్మో, మీ లావాదేవీల మధ్యలో నేనెందుకు? అమ్మి, నేను పోయి ఆయింట్మెంట్ సిద్ధం చేస్తాను, నువ్వు వాతలు పెట్టించుకుని వచ్చేసేయ్. అమ్మో, ఏంటి అలా బిక్క మొహం వేసుకొని చూస్తున్నావు? భయంగా ఉందా? ఇవాళ నీ మూలంగానే అత్తయ్య గారు తన చేతిని కాల్చుకున్నారు. ఆవిడ చేతిని కాల్చుకున్నారు కాబట్టి ఇప్పుడు నీ చేతులను కూడా మేం కాల్చబోతున్నాం. ఏ శరణ్య, ఆవిడ చేతులు కాల్చుకోవడానికి కారణం మీ ఆయన దర్శన్. అతను అవమానించాడు కాబట్టి అత్తయ్య గారు అలా చేసుకున్నారు. నోర్మోయ్, అసలు ఆయన అంత ఆవేశపడి నోరు జారడానికి, దామిని మీద చేయి చేసుకోవడానికి, ఇంట్లో గొడవలు జరగడానికి ఎవరు కారణం? నువ్వు కాదా? ఇప్పుడు శిక్ష పడాల్సింది కూడా నీకే. అక్క, వదలకుండా గట్టిగా పట్టుకో. దీని అరచేతులు ఇవాళ ఆమ్లెట్లు అయిపోవాలి. వదులు, వదులు, వదలండి, వదలండి శరణ్య, వదలండి, వదలండి, వదలు, వదలు. అయ్యో, అమ్మో, ఆడ నుంచి తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే నారు చేతులు కూడా ఆమ్లెట్లు అయిపోయేవి. అమ్మో. ఏ అనన్య, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు కాని వేస్తే వాతలు కాదు, టోటల్ గా నిన్నే తగలెట్టేస్తాం. జాగ్రత్త. శరణ్య, అలా ఒకేసారి తగలబెట్టేస్తే ఏం మజా ఉంటుంది? అత్తయ్య గారు ఇక నుంచి ఇలాంటి అఘాయిత్యం ఏం చేసుకున్నా అది అనన్య మీద సేమ్ అప్లై చేసేద్దాం, సరిపోతుంది. అర్థమైందిగా? అది మ్యాటర్. ఇక నుంచి నీకు మామూలుగా ఉండదు. అమ్మో మంట, నా వల్ల కావట్లేదు.